అడవి పక్కన ఉన్న చిన్న గ్రామంలో హనుమంతుడు అనే కట్టెల కూలి జీవించేవాడు. అతను రోజు అడవికి వెళ్లి వృక్షాలను కోసి కట్టెలు పట్టుకుని ఊరికి తీసుకెళ్లి అమ్మడం చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఉన్నదల్లా ఒక పాత గొడ్డలి మాత్రమే. అయినా అతను నిజాయితీగా శ్రమతో జీవించేవాడు. ఒక్కరోజు హనుమంతుడు ఎడతెరిపిలేని పని తర్వాత ఒక కొండపైన ఉన్న పొదల చెట్టును కోసేందుకు ప్రయత్నించాడు. అనుకోకుండా అతని చేతిలోని పాత గొడ్డలి జారిపోయి పక్కనే ఉన్న లోతైన చెరువులో పడిపోయింది. నీళ్లు ఎంతో లోతుగా ఉండటంతో అతను దిగలేక బాధతో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పట్లోనే ఆ చెరువులో ఉన్న దేవత అతని ముందు ప్రత్యక్షమైంది. దేవత అంది, నీ దుఃఖానికి కారణం ఏమిటి? హనుమంతుడు వినయంగా చెప్పాడు, మా దేవత, నా జీవనాధారం అయిన గొడ్డలి నీళ్లలో జారిపోయింది. దయచేసి మీరు దాన్ని తిరిగి పొందడంలో నాకు సహాయం చేయండి. దేవత మునిగి బంగారు గొడ్డలి తీసుకొచ్చి చూపించింది. ఇది నీదేనా? హనుమంతుడు తల ఊపుతూ, కాదు దేవత, అది నాది కాదు. నా గొడ్డలి పాతదైన ఇనుము గొడ్డలి. తరువాత దేవత వెండి గొడ్డలి తీసుకొచ్చి అడిగింది, ఇది మీదా? అతను సమాధానమిచ్చాడు, దయచేసి కాదు. నా గొడ్డలి నూనె వాసనతో నిండి చిన్న పట్టుతారితో కట్టబడి ఉండేది. దేవత ఆశ్చర్యంగా మూడోసారి మునిగి అసలు ఇనుము గొడ్డలిని తీసుకువచ్చింది. హనుమంతుడు ఆనందంతో, అదే నా గొడ్డలి అంటూ ఆలలాట చేశాడు. దేవత అతని నిజాయితీకి సంతోషించి 3 గొడ్డళ్ళన్నింటినీ అతనికి బహుమానంగా ఇచ్చింది. నీతి మోరల్: నిజాయితీ ఎప్పుడూ ప్రతిఫలం ఇస్తుంది. మనం కష్టపడితే దేవుడే మనకు ఆశ్చర్యకరమైన వరాలివ్వగలడు.